నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదోటి ఎన్నికల ముందుగా కార్మికులను దృష్టిలో పెట్టుకొని చేతి వృత్తిదారులు కుల వృత్తిదారుల్ని అధికారంలోకి వస్తానే ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. దాని మేరకే నిన్న 8వ తారీఖు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కానీ లోడింగ్ కానీ అన్నీ కలిపి 590 రూపాయలకు టన్ను ఇసుక ఈరోజు మరి నిరుపేదలకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యంగా ఉన్న ఒకడు కార్మికుడు రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తి చిన్న ఒక సెంట్లో 2 సెంట్లలో కూడా ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా, ఒక ట్రక్ ఇసుక కొనుక్కోవాలంటేనే ట్రాక్టరు ఈరోజు 2000 రూపాయలకే దొరికే పరిస్థితి. మరి ఆ రోజు 5000 నుంచి 6000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక, ఒక టిప్పర్ ఇసుక ఈరోజు కొనుక్కోవాలంటే 10,000 రూపాయలతో మరి ఇసుక ఇంటి దగ్గరికే చేరే పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉచితంగా ఇసుక మరి పంపిణీ చేసే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50,000 రూపాయలు ఒక 20 టన్నుల ఇసుక తీసుకోవాలంటే ఆ విధంగా ఇబ్బందిగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పును మడవ తిప్పునని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఎన్నికల ముందుగా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఆ రోజు ఏం చెప్పాడు? కార్మికులు నా అన్నదమ్ముళ్ళు, కుల వృత్తిదారులు నా అన్నదమ్ముళ్ళు, వాళ్ళకి ఇసుకని ఉచితంగా అందిస్తాను అని ఆ రోజు మాట తప్పాడు, మడవ తిప్పాడు. అదేవిధంగా మద్యాన్ని దశల వారీగా ఆ రోజు మరి నేను నిషేధిస్తాను, మరి ఆడపడుచులకి తాళిబొట్లు నిలబెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిలబెట్టుకోలేదు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా, కార్మికులు అందరూ కూడా, భవన నిర్మాణ కార్మికులు, రాడ్ వెండరు, మరి పెయింటరు, కార్పెంటరు, రకరకాల వృత్తి చేసే కార్మికులు ఈరోజు చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేస్తున్నారు. మళ్ళా ఈరోజు చేతి నిండా పని ఉంది, పక్క రాష్ట్రాలకు వలసాల్సిన అవసరం లేదు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో చిత్రమిశ్ర పడాము. మరి అనేక రకాల ఇబ్బంది పడాము. మరి అన్ని రకాలుగా ఈరోజు మాకు ఊరట కలిగిందంటే నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈరోజు ఒక పండగ రోజుగా కార్మికులుగా ఈరోజు నిన్న 8వ తారీఖు జరుపుకున్నామని కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, మరి కూటమికి ధన్యవాదాలు తెలియజేసినారు. అది మాటిస్తే మాట నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. చూడండి, బిల్డింగు ఇసుక లేకుండా ఆ బిల్డింగ్ని నిలిపేశారు. ఎందుకంటే ఒక కాలేజీగా ఇది అటువంటి వ్యవస్థలో బాగా ఉండే మరి నాయకులు కూడా ఇసుక కొనలేకుండా, ప్లాస్టింగ్గా చేసుకోలేకుండా నిలబెట్టేసినారంటే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి వ్యవహరించిందనేది కూడా ఇది సాక్ష్యం. దానికే ఈరోజు మనం అందరూ కూడా ప్రజలు, ఇదే కాదు అనేక హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చాడు. మరి ఆ రోజు ఎన్నికల ముందుగా చెప్పాడు, అవ్వాతాతలకి నేను వస్తానే నా మానసిక పుత్రిక పెన్షన్లు అనేది చెప్పాడు. అదే మేరకు అధికారంలోకి వస్తానే మరి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చాడో అదే మాట మేరకు మరి 4,000 రూపాయలు గతంలో మరి ముందు నెలది 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చి మరి అవ్వాతాతలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి ఎంతోమంది 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం తినేవాళ్ళు కార్మికులు కానీ, మరి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ, మరి ఆ అన్నా క్యాంటీన్ దగ్గర పోతే కడుపు నిండా 5 రూపాయలకి అన్నం తినొచ్చని ఎంతో ఆశతో వచ్చి కడుపు నింపుకొని పోయే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్లు మూసేసి
మరి ఎవరైతే పేదవాడికి కడుపు కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అందుకనే మేమందరూ కూడా ప్రజలు చెప్తున్నాం, మరి ఇచ్చిన మాటలన్నీ ఇక్కడ నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అటా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకొని పోతున్నది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు అందరూ కూడా తెలుగుదేశం ఈ 5 ఏళ్లలో కాదు, దాదాపు 20-30 ఏళ్ళ చరిత్రని తిరగరాస్తుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఒక్కసారి మరి కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇసుకని ఉచితంగా 590 రూపాయలకి టన్ను ఇసుకని అందించడం మేమంతా కూడా హర్షం తెలియజేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన. నేను కూడా కార్మికుడిగా కాంట్రాక్టర్గా పనిచేసినాడు కాబట్టి నాకు ఆ బాధలను తెలుసు.